అందరికీ నమస్కారం. భారతదేశంలో ఒక సివిల్ కేసంటే కోర్టులో అది ఎలా ముందుకు సాగుతుంది ఈ సందేహం చాలా మందికుంటుంది. అందుకే ఈరోజు మనం ఒక సివిల్ దావా మొదలైన దగ్గరనుంచి తీర్పు వచ్చేదాకా జరిగే ప్రయాణాన్ని సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆధారంగా స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనలో చాలా మందికొస్తుంది కదూ. ఈ ప్రాసెస్ అర్థం చేసుకుంటే న్యాయ వ్యవస్థతో పని ఉన్న ఎవరికైనా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరికినట్టే. అందుకే ఇది కేవలం కొన్ని దశల లిస్ట్ కాదు, ఇదొక ప్రయాణం. మనం ఈ న్యాయపరమైన ప్రయాణంలో తెలుసుకోబోయే 5 ముఖ్యమైన స్టేజీలు ఇవే. ప్రతి దశ తర్వాత వచ్చే దశకు ఎలా దారితీస్తుందో చూద్దాం పదండి. సరే, మన ప్రయాణంలో మొదటి అంకంలోకి అడుగుపెట్టాం. అసలు ఒక లీగల్ కేస్ అధికారికంగా ఎలా మొదలవుతుందో ఇక్కడ మనం చూద్దాం. అసలు విషయం ఏంటంటే, దావా మొదలవడానికి ముందే చట్టం కొన్ని పక్కా రూల్స్ పెట్టింది. ఇక్కడ చూస్తున్నట్టుగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని ఆర్డర్స్ 1 నుండి 7 వరకు అసలు ఎవరు కేసు వేయొచ్చు, ఎలా ఫైల్ చెయ్యాలి, లాయర్ని ఎలా పెట్టుకోవాలి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్తాయి. ఇది అచ్చం ఇల్లు కట్టడం లాంటిది అన్నమాట. పునాది బలంగా లేకపోతే బిల్డింగ్ నిలబడదు కదా, ఇది అంతే. సో ఈ మొత్తం ప్రాసెస్లో మొదటి అత్యంత కీలకమైన స్టెప్ ఏంటంటే ఈ ప్లేంట్. ఇదే దావాకు అధికారిక ప్రారంభం. వాది తన కథను, తన వాదనను కోర్టుకు చెప్పే మొదటి పత్రం. దీంతోనే న్యాయపోరాటం అధికారికంగా మొదలైనట్టు. ఓకే, ఇప్పుడు తర్వాతి దశ చూద్దాం. ఈ స్టేజ్లో కోర్టు అవతలి పార్టీని, అంటే ఎవరిమీదైతే కేసు పెట్టారో వాళ్ళని అధికారికంగా ఈ ప్రాసెస్లోకి తీసుకొస్తుంది. దీనితో ప్రతిస్పందనకు రంగం సిద్ధమవుతుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ 5 అలాగే సెక్షన్స్ 27 నుండి 29 ప్రకారం ఈ సమన్లు అనేవి ప్రతివాదిని న్యాయ ప్రక్రియలోకి పిలవడానికి కోర్టు ఉపయోగించే అధికారిక మార్గం. ఇది జస్ట్ ఒక నోటీస్ కాదు, కోర్టు నుండి వచ్చే ఒక ఆదేశం. ఇక్కడ మనం కథకు ఉన్న 2 కోణాల్ని చూస్తాం. వాది తన ఆరోపణలన్నీ ప్లేంట్ రూపంలో చెబితే మరి అవతలవాళ్లకూడా తమ వాదన చెప్పుకునే అవకాశం ఉండాలి కదా. అదే ఈ వ్రాతపూర్వక స్టేట్మెంట్. ఆర్డర్ 8 ప్రకారం ప్రతివాది వాది చెప్పిన ప్రతి పాయింట్కి తన అధికారిక సమాధానాన్ని ఇస్తాడన్నమాట. ఆర్డర్ 9 ప్రకారం కోర్టు పిలిచినప్పుడు హాజరు కావడం చాలా అంటే చాలా ముఖ్యం. కేసు వేయడమే కాదు, కోర్టు చెప్పిన తేదీన వచ్చి వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ అలా హాజరు కాకపోతే దాని పర్యవసానాలు కేసు భవిష్యత్తుపై చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం కేస్ని సిద్ధం చేసే దశలోకి వచ్చాం. ఈ దశలో 2 పక్షాలు సమాచారాన్ని సేకరిస్తాయి. అలాగే అసలు వివాదం ఏంటి అనే కీలక పాయింట్లను కోర్టు గుర్తిస్తుంది. ఈ డిస్కవరీ దశను మనం కోర్టు చేసే ఇన్వెస్టిగేషన్ అనొచ్చు. ఇద్దరూ ఇచ్చిన డాక్యుమెంట్స్, వాదనల ఆధారంగా కేస్కి సంబంధించిన పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి కోర్టు ప్రయత్నిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ఆర్డర్ 14 ప్రకారం ఇక్కడే కోర్టు అసలు గొడవ ఏంటి, ఏ ప్రశ్నలకు సమాధానాలు తేల్చాలి అని కొన్ని కీలక పాయింట్స్ ఫ్రేమ్ చేస్తోంది. విచారణలో దేని గురించి చర్చించాలో స్పష్టంగా నిర్ణయించేది ఈ దశలోనే. ఇక ఇప్పుడు మనం కేసులో అత్యంత కీలకమైన ఘట్టంలోకి, అంటే పతాక సన్నివేశంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడే అసలైన వాదోపవాదాలు జరుగుతాయి, సాక్ష్యాలు బయటకు వస్తాయి. మంచి ప్రశ్న కదూ. దీనికి సమాధానం విచారణ ప్రక్రియలోనే ఉంది. ఇక్కడే వాస్తవాల్ని, వాదనల్ని ఒక త్రాసులో పెట్టి తూస్తారు. విచారణ సమయంలో ఆర్డర్స్ 15 నుండి 19 ప్రకారం ప్రతిపక్షం కూడా తమ దగ్గరున్న సాక్ష్యాలు, సాక్షులు ఇంకా లీగల్ వాదనలతో తమ కేసుని బలంగా ప్రూవ్ చేసుకోవడానికి చూస్తుంది. కేసులో ఎవరి వాదనలో ఎంత బలముందో తేలేది ఇక్కడే. మన ప్రయాణంలో ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఇక్కడ విచారణ తర్వాత వచ్చే ఫలితం ఏంటి, కోర్టు నిర్ణయాన్ని ఎలా రికార్డ్ చేస్తారు, ఎలా అమలు చేస్తారో చూద్దాం. ఆర్డర్ 20 ప్రకారం జడ్జ్మెంట్ అంటే న్యాయమూర్తి ఇచ్చే ఫైనల్ డిసిషన్. ఇది కేవలం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని చెప్పడం కాదు, ఆ నిర్ణయానికి గల కారణాలను కూడా వివరంగా చెప్తుంది. జడ్జ్మెంట్ అనేది కారణాల్ని చెబితే దానినుంచి వచ్చే డిక్రీ అనేది అసలైన ఆర్డర్ అనమాట. ఇది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంటిది. జడ్జ్మెంట్ వ్యాధిని నిర్ధారిస్తే డిక్రీ ఏం చేయాలో స్పష్టంగా చెబుతుంది. అంటే పార్టీల హక్కులు, బాధ్యతలు ఏంటో ఖచ్చితంగా తెలియజేస్తుంది.
ఇక ఫైనల్గా ఎగ్జిక్యూషన్ ఆర్డర్ 21 ప్రకారం ఇదే మన ప్రయాణానికి ముగింపు. ఇక్కడే కోర్టిచ్చిన తీర్పు ఆచరణలోకి వస్తుంది. అంటే ఆ తీర్పు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా గెలిచిన వాళ్లకే న్యాయమందేలా చూసేది ఈ దశే. చూశారు కదా, ఒక సివిల్ దావా ప్రయాణమంటే ఏవో కొన్ని స్టెప్స్ కాదు. అది ఒక క్రమ పద్ధతిలో వివాదాన్ని పరిష్కారానికి తీసుకెళ్లే ఒక నిర్మాణాత్మకమైన మార్గం. ప్రతి దశకు, ప్రతి నియమానికి ఒక కారణముంది. అంతిమ లక్ష్యం ఒక్కటే, న్యాయాన్ని అందించడం. మరి ఈ పద్ధతంతా మన న్యాయ వ్యవస్థలోని పారదర్శకత గురించి, నిష్పక్షపాతంగా ఉండే తత్వం గురించి ఏం చెబుతోందో ఒక్కసారి ఆలోచించండి.